ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ హౌహ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియానికి దాని దాని విషయాల పట్ల రాగద్వేషములు, ఇష్టము అయిష్టము ఏర్పడి ఉన్నాయి. ఆ రాగద్వేషములకు ఎవరూ లొంగి ఉండకూడదు. అవి మనిషికి ఎంతో బలమైన శత్రువులు కదా. ముందు శ్లోకంలో చెప్పినట్లు మనిషి తన ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తించటం సహజమే. ఇంద్రియాలు శబ్దాది విషయాల పట్ల ఇష్టము అయిష్టము అభిమానము కోపము కలిగి ఉన్నాయి. ఇవి మనిషికి గొప్ప శత్రువులు. ఈ గుణాలన్నీ ఎన్నో జన్మల నుండి జీవుని హృదయక్షేత్రమును ఆక్రమించి అధికారమును కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మని ఉపదేశం వల్ల ఈ శత్రువులను తరిమేసి ఈ ఆత్మ సామ్రాజ్య ఆధిపత్యమును మనిషి తిరిగి సంపాదించుకుంటున్నాడు. ఆత్మను గురించి తెలుసుకోవడం, భక్తి వైరాగ్యం, కోరిక లేకుండా కర్మలను ఆచరించటం, ఈ పద్ధతులను పాటించే మనుషులకు శాంతి లభిస్తుంది. కానీ ఈ పద్ధతులను పాటించకుండా ఉన్నప్పుడు శాంతి లభించదు. ఎందుకంటే శత్రువు ఊరిలో ఉంటే ప్రమాదం కదా. శత్రువు ఇంటిలో ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం. మరి శత్రువు హృదయంలో ఉంటే ఎంత పెద్ద ప్రమాదము, ఇంకా ఎంత అశాంతి కలుగుతుందో వేరే చెప్పాలా. కాబట్టి ప్రయత్నంతో అభిమానము, కోపము, ఇష్టము అయిష్టము అనే లోపల ఉన్న శత్రువులకు లొంగకుండా భగవానుడు తెలుపుతున్న ఈ పద్ధతులను పాటిస్తూ లోపలున్న శత్రువులను జయించాలి. పూర్వజన్మ పాపము ఇంకా ఈ జన్మలోనే మంచి కర్మలు చేసే ప్రయత్నం అనే ఈ రెండు పొట్టేళ్ల మాదిరి యుద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో ఏది బలంగా ఉంటుందో అదే జయిస్తుంది. కాబట్టి భగవానుడు ఈ శ్లోకంలో తెలుపుతున్న విధంగా మనిషి ప్రవర్తించి జయం పొందాలి.